ఓట్లు మాత్రమే ఉండాలి. ప్రజల ఓట్లలోనో రాజ్యాంగంలోనో మార్పులు ప్రతి సెకండ్కి ప్రతి మూమెంట్కి మారుతూనే ఉంటుంది, కానీ ధర్మం మాత్రం మారదు. అట్లాంటి భగవంతుడు నిర్ణయిస్తే పుట్టినటువంటి కళాకారుడు ఎప్పటికీ కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికీ గొప్పవాడే కళాకారుడు. కళాకారుడిని నిర్ణయించేది గాడ్, నాట్ మ్యాన్ అని చెప్పాను. అందుకోసమే అట్లాంటి ధర్మం ఈ భూమి మీద పుట్టించిన వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి గురించి పొద్దున చెప్తూ సభలో గాంధీ గారు హింస వద్దు, హింస వద్దు, హింస వద్దు, అహింసావాదిగా, జాతిపితగా స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి ప్రపంచ దేశం కాదు, యావత్ గ్లోబు అప్రిషియేట్ చేసి ఇవాళ వాళ్ళ పాఠ్య గ్రంథాల్లో కూడా మహాత్మా గాంధీ గురించి పెట్టుకున్నారు. ఆయన సాధించారు, ఇది అందరికీ తెలిసిన సబ్జెక్ట్. కానీ ఒక రచయితగా నా డైమెన్షన్ ఏంటంటే, అదే మహాత్మా గాంధీ హింస వద్దు, ఆయుధం వద్దు అంటే, కానీ ఆయన గుండెలో మాత్రం దిగింది ఆయుధం. ఆయన గుండెల్లో దిగింది మాత్రం ఆయుధమే. మనం ఏది వద్దనుకున్నా, ఏది కాదనుకున్నా, ధర్మం విల్ ఫాలో ఆల్వేస్. 5 నెలలు స్వాతంత్రం వచ్చి చూసుకోలేకపోయాడు. దట్ ఈస్ ద డెస్టినీ, దట్ ఈస్ ద ధర్మ ఆఫ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్స్యూమర్ రైట్ అని నాకు అంటే 1986 మీ అందరికీ చెప్పారు, 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ ఉందంటే సార్, దానికంటే ఇంకా పవర్ఫుల్గా వచ్చింది 2018 అమెండ్మెంట్ యాక్ట్. మీరు చేయవలసిందల్లా టోటల్ సినిమా ఫీల్డ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే, కొత్త చట్టం ఎలా ఉందంటే ఎస్పెషల్లీ చెప్తున్నా అండి, నేను తెల్లగా అయిపోయాను, మీరు తెల్లగా అయిపోయారు ప్రకటిస్తే చెప్పండి, చాలా పవర్ఫుల్గా ఉందండి. 2018 అమెండ్మెంట్ యాక్ట్ బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. 2019 అమెండ్మెంట్ యాక్ట్ బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఫెయిర్ అండ్ లవ్లీ. మొదటి వారం, రెండో వారం, మూడో వారం నేను తెల్లగా అయిపోయిన ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో దే ఆర్ ఆల్సో లైబుల్ ఫర్ దట్ పర్టికులర్ యాడ్. తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుడు వాగ్దానం చేసి ప్రజల్ని మభ్యపెట్టినా దే ఆర్ ఆల్సో లైబుల్ ఇన్ 2019 అమెండ్మెంట్ యాక్ట్. మనం చేయవలసిన హెల్ప్, మన సినిమా యాక్టర్స్కి మనం చేయవలసిన హెల్ప్ ఏంటంటే, కావాలని ఎవరు చేయమండి, కావాలి ఎవరు చేయము. ఒక ప్రకటనలు వస్తారు, మా ప్రోడక్ట్ చాలా మంచిదండి మీరు ప్రకటన చేయండి అంటారు, వీళ్ళు ప్రకటన చేసేస్తారు. అయితే ఈ సందర్భంగా చెప్పొచ్చో లేదు కానీ, మన జడ్జి గారి స్వయంగా రాశి రంభలపై ఫిర్యాదు వస్తే వాళ్ళకు కూడా మొట్టమొదటిసారి కన్స్యూమర్ ఫోరం నుంచి వార్నింగ్ ఇచ్చి తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి మెసేజ్ పాస్ చేశారు. అంటే నేను లావుకున్నాను, 3 వారాల్లో తగ్గిపోయాను అంటే అది కూడా తప్పండి. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ యాక్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చెప్పేది ఒకటేనండి, కన్స్యూమర్ ఇస్ ద కింగ్. కన్స్యూమర్ ఇస్ ద కింగ్. మనం ఇక్కడ వీఆర్ లీస్ట్ బాదరింగ్ అబౌట్ అవర్ రైట్స్, మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నట్టు మీకు ఒకటి చెప్తున్నానండి, దయచేసి మనకు అలవాటు అయిపోయిందంటే ప్రోడక్ట్ ఎంత 10,000, బిల్ అయితే ఎంత, బిల్ లేకపోతే ఎంత వద్దండి. ఏ ప్రోడక్ట్ అయినా బిల్ తీసుకోండి, బిల్లు మీ దగ్గర పెట్టుకోండి, గ్యారంటీ బిల్ ఏమైనా ప్రాబ్లం జరిగితే ఎలా చేయాలంటూ మనం చేస్తుందంటే ఫ్రీ కన్స్యూమర్ సర్వీస్ చేస్తుంటే అవేర్నెస్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అమెండ్మెంట్ 2019 యాక్ట్. అయితే మా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఐ స్టాండ్ ఫర్ నేషన్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే సార్, మీ నుంచి మేము కోరుకునేది అంటే, ఇది మా కోరిక ఒకటేనండి. 2020 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 మా డ్రీమ్ ఏంటంటే, ఆల్రెడీ మేము పిఎం ఆఫీస్లో రిప్రజెంటేషన్ పంపించారు. పిఎం ఆఫీస్ మాకు నెక్స్ట్ మంత్ 12th మాకు స్పెషల్ అపాయింట్మెంట్. మా కోరిక ఏంటంటే, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ నుంచోవాలి, రాష్ట్రపతి గారు అక్కడ నుంచి మెసేజ్ ఇస్తారండి. అలాగే మన బార్ కౌన్సిల్ ఆఫ్ విజయవాడ, మా బార్ కౌన్సిల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నుంచి, బార్ కౌన్సిల్ చైర్మన్ తెలంగాణ నుంచి పిలవడం రీజన్ ఏంటంటే, ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వీఆర్ గివింగ్ రిప్రజెంటేషన్ టు బార్ కౌన్సిల్ అండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మాకు మెసేజ్ పాస్ చేస్తున్నట్టు 3:15 భారతదేశం ఎక్కడ కోర్టున్నా 1 గంట కొట్టేలాగా ప్లాన్ చేస్తామండి. 1 గంట కొట్టే ఎలా ఉంటుంది ఆలోచన 3:15కి ఒక్కసారి దేశం కోసం సల్యూట్ చేసినప్పుడు ఎవరు చేశారు అంటే ఆసరా ఏంటంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ప్రతి కన్స్యూమర్ కి తన యొక్క యాక్ట్ గురించి తెలియజేయడం మాకు ముఖ్య లక్ష్యం. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఫర్దర్ గా మనం తీసుకుందాం. మీ సహాయ సహకారాలు పూర్తిగా మాకు కావాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ గురించి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. అడగండి అడగడం కూడా తెలియదు ఆలి గారిని చేయడం. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ సంబంధించిన ఒక వ్యక్తి మన ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ ఎంత కష్టపడుతున్నారంటే పిల్లలు
సైనికులు, ఈ ఆశా సైనికులు, ఆ సైనికులకి నిజమైన నివారణ ఎంత కష్టపడుతున్నారండి? ఇది అడగండి. తర్వాత ఎవరు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసుకోవాలి. ఏం కావాలో అందరి సహాయం మీరు మాత్రమే 24/7 కష్టపడటం కాదు, అందరితో ఏమేమి కావాలో తీసుకుంటే అలా ముందుకెళ్ళండి. ఆయన గురించి ఈవెన్ హెల్ప్లెస్ వర్కౌట్ లోడ్ కూడా వచ్చి ఈయన సర్వీసెస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ చిన్నకృష్ణ గారు పాలి గారి తరఫున కానీ, ఆసరా తరఫున కానీ, ఐస్టాండ్ ఫర్ ద నేషనల్ తరఫున కానీ నేను అడుగుతున్నాను. వాడు ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు. మీరు కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, సినిమా చూపిస్తారు కాబట్టి ఈ రెండు ఫీల్డ్స్ లో కూడా వాళ్ళకి ఏది అంటే, నేను విజయవాడలో ఉంటాను, మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది కావాల్సి వచ్చినా, అపాయింట్మెంట్ కావాల్సి వచ్చినా, మరొకటి మాట్లాడే విషయం కావచ్చు, ఏ సహాయ సహకారం అందించాలి మనసు. నేను హ్యూమన్ పవర్ని వేదిక మీదకి పిలుస్తున్నాను. సో వీ ఆల్ నో స్వీట్ వాయిస్ ఏంటి ఎవరిది అనగానే ఎవరైనా చిన్నపిల్లలతో సహా చెప్పేది ఒకటే పేరు, శ్రీమతి సునీత గారు. మరి ఈరోజు మన శ్రీమతి సునీత గారికి ఈ వశిష్ఠ సేవా పురస్కార్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరు నమ్మరు, సునీత గారు అంటే చాలా ఒక డ్రీమ్. మీ వాయిస్ మిమ్మల్ని ఏ రోజున కలవాలి అనేసి నేను అనుకున్నాను, బట్ ఈ సూపర్ ఈవెంట్లో కలుస్తారని నేను అసలు అనుకోలేదు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అవార్డ్ అందచేయవలసిందిగా కోరుకుంటున్నాను. గాంధీ జయంతి సందర్భంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసే సంకల్పం అంటే ఆ ఆలోచన రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది సంకల్పించుకున్న వాళ్ళు ఎవరో కానీ నిజంగా చాలా 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 మంచి పని చేస్తున్నారు. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అంటే మన కోసం ఎంతో అహర్నిశలు కష్టపడి నిద్రకి నోచుకోక, కుటుంబాలకి దూరంగా ఉంటూ, ఎక్కడో బార్డర్స్లో మన కోసం మనల్ని రక్షించడం కోసం పాటుపడుతున్నటువంటి ఎంతోమంది సోల్జర్స్కి మేము ఉన్నాం మీకోసం అని చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని గుర్తు చేసే ఇలాంటి కార్యక్రమాలు మనకి చాలా అవసరం. వీ స్టాండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మనందరం మన కుటుంబాల కోసం కష్టపడతాం. ఇన్ని వందల వేల లక్షల కోట్ల కుటుంబాలు కలిస్తే దేశం ఎంత అంటే మనందరం ఎంతమంది ఉన్నాం? అక్కడ బార్డర్లో మన కోసం తప్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. గాంధీజీ కళ్ళు కన్నా స్వరాజ్యంలో ఒక భారతదేశ పౌరురాలిగా నా బాధ్యత నేనేంటి అనుకుంటున్నాను అంటే దేవుడు నాకు ఒక విద్య ఇచ్చాడు, పాట పాడగలిగేటటువంటి శక్తి ఇచ్చాడు. నేను నా పాట ద్వారా ఎవరినన్నా అంటే ఎవరి మనసన్నా ఆహ్లాదపరచగలను, లేకపోతే ఏ ఒక్క హృదయంలో అయినా సరే దేశభక్తి పెంపొందించగలను అని అనిపిస్తే నేను ఐ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. నేను ఒక భారతదేశ పౌరురాలిగా నా బాధ్యత నిర్వర్తించినట్టే అని భావిస్తున్నాను. సో అలా అద్భుతమైన సాహిత్యం అంటే పేట్రియాటిజం పెంపొందించడం కోసం నేను నా ప్రయత్నంగా అంటే ఈరోజు అందరం బ్లడ్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేయగలను అనేది నా బాధ్యత మరొకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇది చేయగలను అని నేను మీ అందరి ముందు చెప్తున్నాను. నేనేం చేయగలను అంటే ఎలాగో భగవంతుడు ఒక మంచి గొంతు ఇచ్చాడు కాబట్టి చాలామంది నా పాటలు విని ఇన్స్పైర్ అవుతున్నాము అని నన్ను అభిమానిస్తున్నారు, నా గానాన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. నా పాటతో నా మాటతో నేను వాళ్ళలో దేశభక్తి పెంపొందించేలాగా నా పాట ఉపయోగపడేలాగా దేవుడు నాకు చక్కటి అవకాశం కల్పించాలి అని, తద్వారా నేను కూడా ఎంతో కొంత నా కళ ద్వారా ఈ దేశానికి అంటే ఈ దేశంలో పుట్టినందుకు కాస్తైనా రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ పని చేస్తానని కూడా ప్రామిస్ చేస్తూ ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. Thank you so much, madam. निंदा न करे के नीरे वाचुका
आज मन निश्चल राखे, धन धन जननी तेरी रे, वैष्णव जन तो तेने कहे, पीड़ पराए जाने रे, पर दुखे उपकार करे तो ये मन अभिमान ना आने दे, वैष्णव जन तो तेने कहिए, पीड़ पराए जाने रे। Thank you so much. అంత చక్కటి మనిషిని మరి ఇంత చక్కటి వేదిక మీద పురస్కరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ వశిష్ఠ సేవా పురస్కార్ అవార్డ్. అండ్ నెక్స్ట్ అవార్డ్ గోస్ టు శ్రీ హరికిషన్ గారు. శ్రీ హరికిషన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ వశిష్ఠ సేవా పురస్కార్ అవార్డ్. ఎవడైనా రెండు మొక్కలు అంటే రెండు పుట్టలు చెప్పండి ఎవడైనా. నమస్కారం. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి వాడవాడల భారతదేశం అంతటా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సగర్వంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈవేళ లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా. ఒకడు డూ అనొచ్చు, మనం పర్వాలేదు. ఎంత ఆత్మీయత, ఎంత ప్రేమ ఉంటే డూ అంటాం. ఒకడు గట్టివాడు, ఒకడు పొట్టివాడు. గాంధీ గారు కూడా అహింసావాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. చిరునవ్వుతోటే అహింసావాదాన్ని తీసుకెళ్లారు. ఆయన ఫోటో చూడండి, నవ్వుతున్నారు ఆయన. ఎక్కడ కూడా ఎప్పుడు ఏ ఫోటోలో కూడా ఆయన సీరియస్గా లేదు. అహింస అని అనలేదు ఆయన. అహింస మానండి, అహింస మానంట వద్దండి. అసలు ఏం చేయాలి మనం? హింస అనేది వద్దు, అహింస అనేది వద్దు అని అంటున్నాం. దాన్ని దరి తెచ్చుకుందాం. కాబట్టి అహింస మార్గంలో నడుద్దాం, హింసా మార్గాన్ని విడనాడదాం అంటూ నవ్వుకుంటూనే చెప్పాడు. ప్రపంచ దేశాలు అహింస 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 వినాలి. ఆ అహింసని క్యాచ్ చేసి మన ఇండియన్ రక్తంలో ఉంచి హింసావాదాన్ని దూరంగా పెట్టి ఆ అహింస అనే రక్తాన్ని ప్రతి భారతీయుడి నరాల్లో జీర్ణింపజేసేది మహాత్మా గాంధీ గారు. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక మాట అన్నారు. When I heard the speech of Mahatma Gandhi, I was so inspired. हम बात की जवाब दाद से देंगे, हम सैल्यूट की जवाब सैल्यूट से देंगे, हम गोली की जवाब गोली से देंगे. ఫస్ట్ శాంతియుతంగానే మాట్లాడాడు, చివరిలో గోలీకి జవాబు గోలీకి దేంగి అన్నాడు. ఆ గోలీ ఏంటంటే నవ్వుల గోలీ. నవ్వుతూనే పక్కవాడిని మార్చేయటం. ఏదైనా చేయొచ్చు, శత్రువు కూడా మారిపోతాడు. కొత్త శత్రువు కూడా మారిపోతాడు. వాడు పక్కన బల్లెల్లో ఉన్నవాడు కూడా మనం ఒక్కసారి నమ్మేమంటే వాడు ఏం చేయడు, వాడు కూడా నవ్వుతాడు. ఉదాహరణకి మనకు వచ్చినటువంటి ఒక క్రెడిట్ కార్డ్ బిల్లును చూపించి అంటే వాళ్ళకి వచ్చిన క్రెడిట్ కార్డ్ బిల్లు వాళ్ళందరూ నవ్వుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూనే ఉంటాం, నవ్వుతూనే ఉండాలి. నవ్వుతూనే మనం ఆ అహింస అన్నదాన్ని దూరం పరచాలి. కాబట్టి ఆ అహింసని మనం దూరం పరుస్తున్నాము అంటే మనం హింసా మార్గంలో పోతున్నామని అర్థం. రెండు చాలా దగ్గర దగ్గర వర్డ్స్. ఆ ఒక్కటే మొదటి తగులుతున్నట్టు. కాబట్టి హింసావాదాన్ని
విడనాడి అహింస మార్గాన్ని చేపట్టి ఆయనను చూపించిన మార్గంలో నడవడం ఈ రోజుల్లో ఎంతైనా ఓపికతో ఉన్న భారతదేశం ఇప్పటికీ అదే అంటారు. నరేంద్ర మోదీజీ మాట్లాడారు. నరేంద్ర మోదీజీ గారు ప్రధానమంత్రి గారు, मेरे भारतवासियों, आप सबको मालूम है हम कदम कदम बढ़ा के आगे बढ़ेंगे, सब्र करेंगे, बहुत सब्र करेंगे और ये सब्र चांसेस नहीं लेना चाहिए. जरूर हम जवाब देंगे. हमारी सब्र है अहिंसा. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ వెరీ మచ్ మచ్. సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అవార్డ్స్ తీసుకోవాలి ఇంకా. మేము మైకాసూర్లో కాబట్టి సమయాభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఐ స్టాండ్ ఫర్ ద నేషన్, ఐ స్టాండ్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ స్టాండ్ whenever you require me. Thank you very much. థ్యాంక్ యూ. ఈ చక్కటి కార్యక్రమంలో ఆయనకి వశిష్ఠ సేవా పురస్కార్ అవార్డు ఇచ్చుకోవడం మా ఈ ఆసరా ఫౌండేషన్ అనే పాయింట్ వాళ్ళు చాలా గర్విస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసంత సమీరల్లా నును వెచ్చని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా ఒక శ్రావణ మేఘల్లా ఒక శ్రావణ మేఘల్లా శరశ్చంద్రికల కలలా హేమంత తుషారల్లా నవశిశిర తరంగల్లా కాలం జాలం లయలో కలల అలల సౌవడితో కాలం జాలం లయలో కలల అలల సౌవడితో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరల్లా నును వెచ్చని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా. I pledge, I stand for the nation, I stand for my country, I stand for my Indian Army always. I am proud to be an Indian. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఆస్ట్రా ఫౌండేషన్ వారిని కంగ్రాచులేషన్స్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఐ కంగ్రాచులేట్ ఆస్ట్రా ఫౌండేషన్ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు. ఇలా దేశంలో ప్రపంచంలో ఇండియన్స్ అందరూ ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ ఇలా ప్లెడ్జ్ తీసుకోవాలని ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. బాబు సో అందుకని లెట్స్ ఇన్వైట్ మన
కామాక్షిని ఈ స్టేజ్ పైకి పిలిచి ఒక మంచి యా నృత్యంతో మళ్ళీ అందరినీ అలరించడానికి Definitely. కామాక్షిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. Put your hands together for this beautiful girl. ఎస్ ఈ డాన్స్ అయిపోయినాక మళ్ళీ మన అవార్డ్స్ ట్రైన్ వెళ్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరి కోసం 2 నిమిషాలండి. సో సైరా నరసింహారెడ్డి ఈ చిత్రంలో నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్, అలాగే మెగాస్టార్ డైలాగ్. చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాన్ని, కానీ ఆ చరిత్ర పటంలో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ పేరి మోగించిన రేనాటి సూర్యుడు. రేనాటి వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి. ఇది మనది, మన ఆత్మగౌరవం.
పరకు కూడా కట్ట దాటనివ్వకూడదు. ఈ భూమి మీద పుట్టిని మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలి నా శిస్తు? స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భారతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి, లేదా యుద్ధమే. Get out from my motherland! भारत माता की जय! जानते हो मेरी इसी को क्यों बात थी? ये गोरे ने मुझसे कहा था कि तुम गुलाम हो, हिंदुस्तान के मिट्टी के दर्पण से पैदा होते. आज जवाब देने की वक्त आ गया है. हजारों दुश्मनों के बीच सर उठा के चलूंगा ना, हम अकेला नहीं है. मेरे साथ लाखों शहीद भी चली गई जिन्होंने अपनी जान को दे दी, लेकिन आज नहीं दी. आज मैं अपने पैसों के लिए नहीं, अंग्रेजों के लिए नहीं, अपने लिए नहीं. आज मैं अपने गुरु के लिए लड़ूंगा. आज मैं अपने देश के लिए लड़ूंगा. आज मेरी पगड़ी भी केसरी, जो पाएगा मेरे लघु भी केसरी. थैंक यू, थैंक यू, थैंक यू सो मच. So let's all salute. I stand for the nation. Thank you so much. థ్యాంక్ యూ. ఇంకా నాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉందండి తీసుకోవటం. ఎందుకంటే ఎవరు ఏ ప్రొఫెషన్ ఉన్నా మనం దేశం కోసం ఏం చేసామనేది ఆలోచించుకోవాలి. మనం ఎంతసేపు కుటుంబాన్ని ఆలోచించడం కాదు, మన దేశం కోసం మనం ఏం చేసాం, మన కుటుంబంలో కానీ మన వంశంలో కానీ ఎక్కడైనా సరే. అదేవిధంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ విన్న తర్వాత కాశ్మీర్ బార్డర్లో యుద్ధం వచ్చినప్పుడు సైనికుడి చేతిలో గన్ను ఉంటే ఎంత గర్వంగా ఉంటుందో, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ లో పాల్గొన్నందుకు నాకు కూడా అంతే గర్వంగా ఉందండి. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు.
ఫౌండేషన్ V3 ఛానల్ వారిని గెస్ట్ ఆఫ్ ఆనర్ మెమెంటోని అందజేసుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ V3 ఛానల్ లాచం ఫౌండేషన్ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. చెయ్యి కలిపే వాళ్ళే మన స్పాన్సర్స్ అండ్ కో స్పాన్సర్స్. సో మీరు లేకుండా మేము లేము, అండ్ మీ ఇచ్చే సపోర్ట్ తోటే మనం ఇంకా ముందరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for V3. భావం లేకపోవడం వలన ఫాస్ట్గా లైవ్ స్కెచ్ గీయలేకపోతున్నాను. బట్ నేను ఎందుకు గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కాను, లిమ్కాలు అన్ని రికార్డులు తీసుకొని వాల్స్కి ఎందుకు పెట్టాను ఈ చిన్న వీడియోలో తెలుస్తుంది. Yeah, definitely. That video is on cue. హాయ్ అండి, దిస్ ఈజ్ మిమిక్రీ రాము. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్లో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఇంటి బాధ్యతలు పట్టించుకుంటుంటారు, కానీ మన దేశం కోసం మన బాధ్యత ఎంతవరకు ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకొని దేశం కోసం మనం కూడా బాధ్యతయుతంగా ఉన్నప్పుడే దేశం కూడా గర్విస్తుంది మనం చూసి, ఇలాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో పుట్టారని. అలా మన దేశం యొక్క ఘనత ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటాయి. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్లో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లలు పెద్దలు అన్నీ మన దేశ గొప్ప అంశాలు అందరూ నేర్చుకోవాలి, ప్లస్ ఇలానే ముందుకు తీసుకెళ్ళాలనేది నా ఎస్ నాకు చాలా హ్యాపీ ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేశం కోసం పోరాడే అవకాశం రాదండి. అయితే ఒక్కొక్కరు ఒక ప్రొఫెషన్లో ఉంటుంటారు, కానీ మా ప్రొఫెషన్లో మేము ఉండి కూడా దేశం కోసం మేము చేయవలసిన అవసరం ఆ సమయం మాకు వచ్చింది అనిపించింది. అందుకే ఆ టయానికి భగవంతుడి ఆశీస్సుల వల్ల మాకు ఈ అవార్డు వచ్చినట్టు అనిపిస్తుంది. మాకు కూడా ఇందులో పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అయిపోతున్నాం అండి. ఈ ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ కోసం ఎనీ టైం ఎక్కడున్న ఏ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రొఫెషన్ని ప్రేమిస్తూనే మన దేశం కోసం మనం ఏదైనా చేసినప్పుడే అది గొప్పగా ఉంటుంది. అందరూ గొప్పగా చెప్పుకునేంత స్థాయికి మనం ఎదగాలి. అదే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. V3 న్యూస్కి నమస్తే అండి. ఐఎమ్ వీరు మామ, ద చైర్మన్ ఆఫ్ VT ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ఇండియా. మరి ఈ రోజున ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా 150 మంది ఎమినెంట్ పర్సనాలిటీస్కి ఫెలిసిటేషన్ చేయడం చాలా మంచి కార్యక్రమం. వశిష్ఠ విశిష్ట శ్రేష్ఠ పురస్కారాలను ఈరోజు అందించారు ఆస్రా అండ్ 8 పాయింట్ వారు. అండ్ అలాగే వాళ్ళు Feb 14, 2020 చాలా పెద్ద ఈవెంట్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో భారతీయులందరూ కూడా ఎక్కడున్నా కూడా మన నిలబడి మన ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అనే కాన్సెప్ట్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేను 13 years బట్టి కూడా ఐ స్టార్ట్ మై కెరియర్ యాజ్ ఎ రేడియో జాక్, అండ్ ఆఫ్టర్ దాట్ నా ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా ఎంటైర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్గా కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినందుకు గాను నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతదేశానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. హ్యాపీ గాంధీ జయంతి. మీ వీరు మామ. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ హర్ష, స్కెచ్ ఆర్టిస్ట్. అండ్ అన్ని రికార్డులు అవార్డులు వచ్చేసాయి. వాటికి పెద్ద వేరియేషన్ నాకు తెలియదు, అవి గోడలకు మాత్రమే అంకితం. నేను చేసింది దేశం కోసం మాత్రమే, నేను ఎవరు అనే దేశానికి గుర్తింపు కోసం మాత్రమే. సైనికులు అక్కడ పోరాడుతున్నారు, నేను ఇక్కడ పోరాడుతున్నాను అంతే. కాకపోతే వాళ్ళు చేసేది నాకంటే పెద్ద త్యాగం. ఇంకోటి ఏంటి అంటే అందరం గెలుస్తాం, అందరం తోడుంటాం, కానీ గెలవడం కన్నా కూడా గెలిపించడం ఎంతో ఇంపార్టెంట్. అందుకని దేశ సైనికులకి మేమందరం కూడా తోడున్నాం, అందరం కలిసే పోరాడతామని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇస్తూ, నేను కూడా నువ్వెవరు అంటే అందరూ నీ పేరు మన పేరు చెప్తారు, నేను అవన్నీ చెప్పను, నేను ఇండియన్ అని చెప్పి చెప్తాను. సో ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ద నేషన్, స్టాండ్ ఫర్ ద నేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అనే కార్యక్రమానికి నన్ను పిలిచి చిన్న సత్కారం చేసి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమం చేసిన వీళ్ళకి ఇది ఒక చిన్న ఉద్దేశం మాత్రం కాదు, ప్రపంచం మొత్తం కూడా తెలుసుకోవాలి అని మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను, V3 ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఆల్సో V3 ఛానల్.
Honey is the best. I'm very proud to take this award, and I stand for nation. I'm proud to be an Indian. అది అవకాశం కాదు. నేను ఎప్పుడైతే రాజా ది గ్రేట్ మూవీ షూట్కి వెళ్ళానో, సో అక్కడ డైరెక్టర్ కలిసి పొద్దున్నే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పంగానే తను వచ్చి నీ పేరేంటమ్మా అంటే హనీ అని చెప్పకుండా హనీ అని చెప్తుండే. సో అదే మేనరిజం తీసుకొని వాళ్ళ F2 మూవీ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ మేనరిజంలా పెట్టినందుకు, అంటే నా ఫేవరెట్ హీరోస్ వాళ్ళు, సో వాళ్ళతోటి చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. రీసెంట్లీ నవదుర్గ అనేసి, ఇప్పుడు దసరా కదా, సో నవదుర్గ అనేసి ఒక మూవీ చేశాను అమ్మవారిలాగా. సో అది రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా కన్నడ మూవీస్ చేశాను. తెలుగులో 35 మూవీస్, తెలుగు, హిందీ, మరాఠీ అండ్ కన్నడలో కలిపి 35 మూవీస్, 5 సీరియల్స్, 10 ads, 25 photo shoots and many more. Honey is the best. Thank you.